హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓ వీడియో చేయడానికి పోతున్నాం. ఈరోజు వేరే వాళ్ళ కారు దొరికింది. నా సొంత కారు ఏం కాదు, వేరే వాళ్ళ కారు దొరికితే కారులో కనకాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తాను. నన్ను పిలుతువా? అబ్బో, సొంత కారు కొంటే ఇంకా మామూలుగా ఉంటుంది. నన్ను పిలవకుండా నీ యాక్టింగ్ నువ్వు చేసుకునేవాడు. చిన్న షార్ట్ ఫిలిం చేయడానికి పోతున్నాం. కనకమే కారు దొలేదు ఆ షార్ట్ ఫిలిం లో. ఓకే, ఇంకా ఇష్టం నాకు. అటు ఇటు తీసపోయి గుద్దకూడదు, జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఓకే. ఏం కనకం సంగతులు చెప్పినైనా తీసుకెళ్తాం. సంతోషం, ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాను. సంతోషం, ఎన్నో సమస్యలతోటి బాధలతోటి యూట్యూబ్ డబ్బులు రాక ఏదో బెంగ ఉండేది. నెల నుంచి మాత్రం తినకపోయినా నవ్వుతూ ఉంటున్నాను. సంతోషం. ఎందుకు? నీ వల్ల. బయటికి తిప్పడం, మాట్లాడటం, వీడియోలు చేయడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన ఫిలిం సిటీ కూడా వెళ్ళాం కదా, చక్కగా ఎంజాయ్ చేసి చాలా బాగుంది. వీడియోలు చేస్తాం, ఆదరించండి. నేను ఆల్రెడీ పళ్ళు నోట్లో పందిగులు పెట్టుకుని నవ్వుతుంటే ఎంత ఫోజ్ పెట్టి ఎంత యాక్షన్ చేసాడో నాకే ఆశ్చర్యంగా ఉన్నది. చాలా చాలా బాగున్నాయండి. అలాంటివి చేస్తే చక్కగా జనాలు కూడా చూస్తారు. చాలా చాలా సంతోషం. అంతే, పన్ను ఒకటి వేయించుకోండి. అందం పోయింది అదే అంటున్నారు అందరూ కూడా. ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు కానీ అది కనిపించినప్పుడు ఆ పక్క తేడాగా ఉన్నది పెంచుకుంటే, అందుకే నేను పొద్దున మెసేజ్ పెట్టాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, మరి ఆయన ఏం మాట్లాడట్లేదు. సారీ దేవుడు అంటే ఆయన, మరి ఆయనకి ఎవరు ఎక్కేసారో మనకు వద్దు, అలా కూడా అనకూడదు. సారీ, మనం అక్కడికి వెళ్తే పెట్టించుకోవచ్చు. ఓకే, ఎక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి. ఇవాళ ఎడదాం అనుకున్నాను, పోనీ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఓకే, నెక్స్ట్ మంచి మంచి స్టోరీలు చేస్తున్నాం, ఆదరించండి. జరిగిన స్టోరీ చెప్పిన లాస్ట్ నేను ఏ యూట్యూబ్ లో కనిపించినా సరే దన్నమని లైకులు కొడతారు. తిట్టడమే. ఎవరికైనా సరే, ఎవరు ముందు శుభం అయినా సరే, మాస్టర్ ఉన్నప్పుడు కూడా మా ఇద్దరిని తీసుకెళ్లేవారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఏది మొదలు పెట్టుకున్నా నన్నే పిలుస్తారండి. అలాగే ఏంటంటే మన నోటి వాక్కు హస్తవాక్కు మంచిదే అనేసి తీసుకుంటారండి ఎవరైనా సరే. విద్యుగా కూడా సంవత్సరం అయ్యింది. సంవత్సరం నుంచి కూడా లేదు అమ్మ చాలా నష్టాల్లో ఉంటే మనం చాలా చేశారంటే అందరూ దెబ్బేశారు అన్నట్టుగా చెప్పారండి పాప. నాకు మళ్ళీ సరే అమ్మ అన్నాడు. ఒక్క రోజులోనే 45 మంది చూశారు. ఓకే, అలాగే మీరందరూ కూడా చూసి లైక్లు చేసి గంట మరి కొట్టిన మంచి మంచి వీడియోలు నేను పెడతాను, తిట్టను. ఓకే, పాదాభివందనాలు. అందుకు నేను ఎంతో నష్టపోయి ఉండి కనీసం ఒక 5,000 వచ్చినా నేను రెంట్ కట్టుకుంటాను అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అందుకు మీరు చూసి సాహిత్య చూసినా, నాయి చూసినా వాడు నాకు ఒక బిడ్డలు అంటాడు, తమ్ముళ్ళు అంటాడు. అంతే తప్ప మీరు రకరకాలుగా అనుకోకుండా రకరకాలుగా పెట్టకుండా నాకు అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి దాన్ని అయితే ఈ పాటికి 7 అంతస్తులు కట్టేసేదాన్ని. ఆ అబ్బాయి ఏజ్ కూడా కాదు కదా, బోల్డ్ మంది దొరుకుతారు నాకు. అలాగే రండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి. ఏమైంది? ఏం లేదు, వచ్చినామని. అయితే వేరే ఇంకో 4 యాక్టింగ్ చేస్తుంటారు మాతో పాటు. వాళ్ళకి కూడా మంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ చేయాలంటే. వాళ్ళు కూడా మేము ఇద్దరమే కదా, ఇద్దరమే చేస్తే బాగోదు కంటెంట్లు. ఇంకో 4 ఉంటే బాగుంటది అని చెప్పి వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించారు, మేము కూడా చేస్తామని. వాళ్ళు కూడా డబ్బులు ఏం అడగట్లేదు, ఫ్రీగానే చేస్తున్నారు. నేనైతే మాత్రం 600 అడుగుతాను. నీ ఇష్టం, నేను అయిపోయి ఉన్నాను. ఇష్టమైతే పిలువు, లేదంటే మానే ఇస్తా. తర్వాత ఇస్తా. నెలకి ఎంత ఇస్తా. నాకు వచ్చిన డబ్బుల్లో నెలకి ఎంత ఇస్తా. అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో ఫ్రీగా ఇవ్వండి. అయితే అది మ్యాటర్. ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేను నేను అంత డబ్బున్నోని కాదు. బాబాయ్ తెలుసులే, మొత్తం చదివేకి నాకు మళ్ళీ ఎందుకు నువ్వు తెలుసు. మరిద్దరం కూడా అంత స్తోమత ఉన్న వాళ్ళని అందరికీ తెలుసు. కొంచెం ఆదరించండి, మేము ఇద్దరం బ్రతుకుతాం మంచిగా. ఆమె మంచి మంచి వీడియోలు చేసింది కానీ డబ్బులు దాచిపెట్టుకోలేదు. వీడియోలు చేసింది దాన ధర్మాలు. మొన్న కూడా ఒక ఏజెంట్ కి లేడీకి 50,000 ఇచ్చాను. తాడు తాకట్టు పెట్టండి, గోవా ఊటీ తీసుకెళ్ళి అబ్బా నిక్కర్లో బ్రాలో వేసుకొచ్చి అనేసి. ఓ మాట చెప్పాలంటే ఈమె 4 5 అప్పు ఇచ్చింది డబ్బులు. వాళ్ళు ఇవ్వట్లా, నోటు లేదు, వడ్డీ లేదు, ఏది లేదు. ఇచ్చింది నేను కడుతున్నానండి. ఏం చెబుతారండి, వాళ్ళు ఎవరో కాదు మా ఏజెంట్లేనండి. ఏం చేయని చెప్పండి, పేర్లు వద్దండి. ఓకే, అందుకు అలా మోసపోతానండి. ఇప్పుడైనా నేను ₹1 వదలకుండా, తన బయట వాళ్ళకి ₹1 వదలకుండా చేసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యాం. అందుకు మీరు ఇలా జల్ల లేకుండా లవర్స్ అని అలా ఇలా ఏం అనకుండా హ్యాపీగా చూడండి, చూసి లైక్లు చేయండి. ఓకేనండి. మంచి మనసుతో మేము చేస్తున్నాం. ఇద్దరం కూడా ఒక తోబుట్లు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నేను తను ప్రేమిస్తాను. అందుకుని నాకు కూడా ఎప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేరండి ఇలాగా. ఎందుకు అంటే నాలో కూడా స్వార్థం ఉన్నది. మన వీడియో ఎవరో కొట్టుకోకుండా, ఛానల్ ఎవరు దొబ్బకుండా ఉంటాడు. మనకు సేఫ్టీ గార్డ్లా ఉంటాడు. గార్డ్లా అంటే వేరే రకంగా కాదు, ఒక ప్రాణ
కాదు, ఒక ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు అనేసి. వారాల అబ్బాయి ఉన్నాడు కదండి, అలాగా నేను అలాగే ఫాలో అవుతాను అబ్బాయిని కూడా. మంచి చూడండి, లైనింగ్ తర్వాత చెప్తాను, స్టోరీ అంతా చెప్పాలంటే కుదరదు. అలాగండి, అందుకు మంచి మనుషులతో మీరు చూసి తన వీడియోని లైక్ చేయండి, నా వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అయితే అండి కళ్ళజోడు ఎందుకు పెట్టింది అడగండి. కళ్ళజోడు ఎందుకండి, చిన్న అక్షరం ఆందో. ఓకే, చూసారా ఎలా బయట చేస్తున్నారు, తప్పు కదండి. నాది కళ్ళజోడు ఎందుకు పెట్టాను అంటే జనరల్గా అందరూ పెట్టుకుంటున్నారు, నాకు ఇప్పుడు ఎంతండి, స్టైల్ కోసం పెట్టారా? నా వయసు 80 సంవత్సరాలు. స్టైల్ కోసం అయితే కాదండి, చిన్న అక్షరం ఆందు, దూరం బస్సు నెంబర్ అంటలేదండి, అందుకని జోడు కట్టించుకున్నాను. 1 ఇయర్ పైన అవుతుంది. ఇక్కడ ఏముందండి, ఇక్కడ చెట్టు ఉన్నది, చెట్టుకి ఏమున్నదండి, ఆకులు ఉంటాయి. ఆకులు ఏముంటాయి, కాయలు ఉంటాయి. ఆకుల మధ్యలో ఏముంది చూడండి, పువ్వు ఉంటుంది. అబ్బా చూడకుండానే అవును, చెట్టుకు జనరల్ గా మాట్లాడిందే కదా, ఏదైనా నీ మీద 200 పెద్దే కదమ్మా, అంతే. అందుకండి డైలాగులు మాత్రం పర్ఫెక్ట్ గా ఇస్తుంది. నేను ఏదైనా డైలాగ్ వేయాలని చూస్తా, నేను హైప్ అవ్వాలని లేదు, డైలాగ్ పర్ఫెక్ట్ గా ఇచ్చి పడేస్తుంది. గమ్ముని నేను మాట్లాడాలంటే పన్ను నాకు గ్యాస్ వస్తుందండి, అంత కొంచెం నేను నెత్తిగా ఇది కనిపించకుండా మెయింటైన్ చేస్తున్నాను. అంత కష్టం ఎందుకు, పన్ను కట్టించుకొని రాత్రి 2-3 ఫోన్ చేశారండి, లక్ష్మమ్మ లక్ష్మికలు అంతా పోతుంది, పక్కన మాట్లాడదండి అని అన్నారు. అందుకు హాస్పిటల్కి వెళ్ళి పన్ను పట్టించుకోవాలంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళాలి, వాడు చెక్ చేసుకుంటాడండి ఆ పన్ను ఎటువంటిది దాంట్లో ఆమురుతుందా, టచ్ అవుతుందా అని. నెక్స్ట్ ఇంకోసారి 2 సార్లు వెళ్ళాలండి. మహానుభావుడికి మరి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు తీసుకెళ్తానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. ఇదిగోండి మా కార్ అండి, మా కార్ కాదులేండి, వేరే వాళ్ళ కార్. ఎందుకు మళ్ళీ ఏదో వచ్చిన బ్యాగ్ తెచ్చుకుంది, కనకం బట్టల బ్యాగ్ తెచ్చుకుంది, సరదాగా వంట వీడియోలు, తినే వీడియోలు, ఇంకేదైనా యాక్టింగ్ వీడియోలు చేద్దామని అయితే వచ్చినాం. డ్రెస్సులు కూడా 2-3 తెచ్చుకుంది, అట్లా వచ్చినాం. మీరు అందరూ ఆదరిస్తారని అయితే మరీ కోరుకుంటున్నా, నన్ను అర్థం చేసుకోండి, ఆదరించండి, మంచి వీడియోలు చేస్తాం, మంచి వీడియోలు ఇస్తా. సరే అది మీకే అని వదిలేస్తాను. కామెడీ పరంగా నేను ఎక్కడ తగ్గను, చాలా వీడియోలు చూస్తారు మీరు, మంచి డైలాగ్ ఉన్న వీడియో తీసాడండి నేను, చాలా బాగుందండి, గుండ్లకి ఎత్తుకుంటున్నట్టున్నది, చాలా బాగుంది. ఎంత బాగా కనుక ఎంత బాగా అన్నాడనండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి, బాయ్ అండి.